హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి. చిరంజీవికి విజయశాంతి ఓకే చెబుతుందా? ఇప్పుడంటే హీరోయిన్లకి కొంచెం ఇంపార్టెన్స్ తగ్గింది, కానీ గతంలో అలా కాదు. హీరోయిన్లకి ధీటుగా రాణించి కొన్ని లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అసలు పలానా హీరో హీరోయిన్ కాంబినేషన్లో మూవీ రావడం ఆలస్యం. ప్రేక్షకులు థియేటర్స్లోకి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలా ప్రేక్షకులని తమ నటనతో మెస్మరైజ్ చేసి థియేటర్స్లోకి పరుగులు పెట్టించిన కాంబో చిరంజీవి విజయశాంతి. సిల్వర్ స్క్రీన్ మీద ఆ ఇద్దరి పేరుకి తిరుగులేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి నటించబోతున్నారనే చర్చలు ఫిలిం సర్కిల్లో జోరుగా వినబడుతున్నాయి. చిరు అప్కమింగ్ మూవీ విశ్వంభర షూటింగ్ దశలో ఉంది. త్రిష ఒక హీరోయిన్ గా చేస్తోంది. ఆల్రెడీ చిరు త్రిషల మధ్య కొన్ని సీన్స్ ని కూడా తెరకెక్కించారు. ఇక ఇందులో ఒక సీనియర్ హీరోయిన్ కి చోటుందనే వార్తలు వస్తున్నాయి. ఆ క్యారెక్టర్ ని విజయశాంతి చేత చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. కథ ప్రకారం ఆమె క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో వస్తుందట. అది ఎంటైర్ సినిమాకే చాలా కీలకమని తెలుస్తోంది. విజయశాంతి లాంటి సీనియర్ నటిమణి అయితేనే న్యాయం చేయగలదని భావిస్తున్నారు. చిరు దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో ఆమెని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక చిరు అండ్ విజయశాంతి ఇప్పటి వరకు 19 సినిమాల్లో కలిసి నటించారు. దాదాపుగా అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. చివరిగా మెకానిక్ అల్లుళ్ళలో కలిసి నటించారు. 1993లో ఆ మూవీ వచ్చింది. అంటే మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత కలిసి నటించబోతున్నారు. ఆ ఇద్దరు కలిసి చేసిన డాన్స్ ఒకప్పుడు తెలుగు ప్రజల్ని ఒక ఊపు ఊపింది. మరి విశ్వంభరాలో కూడా ఆ ఇద్దరు కలిసి స్టెప్స్ వేస్తారేమో చూడాలి. 2020లో సూపర్ స్టార్ మహేష్ బాబులో సరిలేరు నీకెవరు విజయశాంతి చివరిగా చేసిన సినిమా. ఇక ఇటీవలే విశ్వంభర నుంచి రిలీజ్ అయిన చిరంజీవి స్టిల్స్ మెగా అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా వశిష్ఠ మల్లేటి దర్శకుడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.